హలో ఉల్లా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఇప్పుడైతే మా ఆయన తోలుకొని అయితే మళ్ళీ రత్నదీప్లకి అయితే వచ్చేసిన. అవి గిట్లాని గట్ల అనేసరికి రోజులు గడుస్తున్నాయి, సరుకులన్నీ కూడా నిండుకుంటున్నాయి. అవి ఎక్కువ రోజులు వచ్చినాయి అన్నట్టు కూడా అనిపిస్తలేదు. రోజులేమో దవ్వ గడుస్తున్నాయి. మాకే అనిపిస్తుందా, మీకు కూడా గట్టినే అనిపిస్తుందా? ఎప్పటికీ దుకాణంలో పోయి సామాన్లు కొనేటోళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయాలి. కానీ చాలా మంది పోనోళ్ళే ఉంటారు. నాకు ఎరకే లేదు. ఇక చూస్తున్నారు కదా, పిండిలని, పప్పులని, ఉప్పులని, కూరగాయలు, సబ్బులు, షాంపులు అన్నీ నిండుకున్నాయి. ఇక మరి ఒక్కసారి అవన్నీ కూడా మనకు ఒక్క దగ్గర దొరకాలంటే ఇంకేడ దొరుకుతుంది? దుకాణంలో పోతే ఒకటి ఉంటుంది, ఒకటి ఉండలేదు. ఇక అందుకనే సపరేట్గా ఇక్కడికి వస్తే సామాన్లతో పాటు కూరగాయలు కూడా ఉంటాయి కదా. ఇక అందుకోసమనే ఇక చాలా సామాన్లు అయితే మాత్రం ఇక రత్నదీప్లోకి వచ్చేస్తాం. ఇక మా ఆయన ఏమో చెప్పిన కూరగాయలన్నీ ఏరుతున్నారు. ఇక అటు వాళ్ళు కూడా ఏరుతూ ఉన్నారు. ఇటు కపుల్స్ వచ్చిళ్ళు, అక్కడ అంకులు ఏరుతూనే ఉన్నాడు. ఎందుకో ఈ రత్నదీప్ అనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వచ్చేది ఉంటే ఎక్కువ ఏరేది సామాన్లు అబ్బాయిలదే ఉంటుంది. మీరు ఎక్కడన్నా పోయినప్పుడు ఒకసారి గమనించింది. లేడీస్ అయినా ఒకవేళ గర్ల్స్ అయినా కూడా పక్కన నిలుచుంటారు కానీ ఏరరు. ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు అయితే మాత్రం ఏరుతారు కావచ్చు, కానీ హస్బెండ్ వైఫ్ వస్తే మాత్రము హస్బెండే ఏరుతాడు. ఎందుకంటారు ఒకసారి మీరు ఎప్పుడన్నా పంపించిల్లు అని అంటే మాత్రం కామెంట్ చేయాలి. ఇక నేనైతే మాత్రం పర్టికులర్గా మళ్ళీ నేను రానప్పుడు ఆయన తేవాలంటే ఇప్పుడు ఎట్లా తీస్తుండో తెలవాలి కదా అన్నట్టుగా నేను పోయినప్పుడు ఇవి కావాలి అవి కావాలని చెప్తే ఇక మా ఆయన కొంచెం అనుభవం అయింది కాబట్టి చెప్పినప్పుడు దెబ్బ మంచిగానే ఏతాడు, తీసుకొని వస్తాడు. అందుకనే అప్పుడప్పుడు ఒంటరి కూడా పంపిస్తా. కానీ చాలా సామాన్లు ఉన్నాయి అనుకోండి, లిస్టు రాసిస్తా పంపారు కాబట్టి మనమే పోయి ఆలోచించుకొని తెచ్చుకోవాలి. లేకపోతే మళ్ళీ గింత దూరం దాకా రావాలి. అసలే ఎండాకాలం ఒక్క సామాన్ మిస్ అయినా కూడా పొమ్మంటే వీళ్ళేమో ఓరు, మనకేమో ఇంట్లో పని వదిలిపెట్టి బయటికి పోనీకి మనకు కుదరది. అంత దూరం నడుచుకుంటే పోడు మన వల్ల అవుతుందా? కానీ ఇవాళ చూడండి రత్నదీప్ అంతా కూడా మస్తు ఖాళీగా ఉన్నది. టైం చూస్తే 11 అవుతుంది కానీ జనంతా ఖాళీనే ఉన్నది. ఇదంతా కూడా ఎండల మహిమ. దిబ్బడు దంచుతున్నాయి కదా, ఈ టైంకి ఎవ్వరు ఎత్తలేరు. మొన్న ఒక్కటే ఒక ఐటెం ఏదో ఐస్ క్రీమ్ చేయడానికి మర్చిపోయినామని వస్తే సాయంత్రం పూట ఊరు దేవుడా జిబజిబా అని ఉన్నారు. ఏదో బెల్లం చుట్టూ కదా చీమలు వచ్చినట్టు మస్తు మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రము ఎంత కుల్లగా ఉందో. ఇక కావలసిన సామాన్లు మంచిగా ఆ నుంచి వీడికి మంచిగా కనబడుతూ ఉంటాయి కదా. ఇక ఎత్తుక్కుంటూ హాయిగా పోయి సామాన్లు అన్నీ కొనుక్కొని మళ్ళీ వెనక్కి మరినాం. ఎంతమంది మీలో ఇట్లా సామాన్లు అయిపోయినప్పుడు ఫీల్ అవుతా ఉంటారు? ఒకసారి కామెంట్ చేయాలి.